హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ చిన్నది. నేను మీ ప్రభావతి మిరియాల అండి. మీరు చాలా రకాల చికెన్ రెసిపీస్నే చూసుంటారండి, బట్ ఈరోజు నేను మీకు కడాయి చికెన్ని చేసి చూపించబోతున్నాను. మంచి స్పైసీగా చాలా రుచిగా ఉంటుందండి ఈ చికెన్ ముక్కల పైన కొద్దిగా నిమ్మరసం వేసుకొని అండ్ ఉల్లిపాయ నంచుకొని తిన్నారంటే అబ్బా ఎంత బాగుంటుందో. తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఫ్రెండ్స్. ఈ కడాయి చికెన్ని ఒక్కసారి ట్రై చేశారంటే మీరే కాదండి, మీ పక్కింటి వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. ఎందుకంటే అంత అరోమాటిక్గా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందామండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. వీటిని 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటి రెండింటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాలని బాగా పండినవి వేసుకుందామండి. బాగా పండిన వాటిలో జ్యూస్ బాగా ఉంటుంది, సో వీటిని యాడ్ చేసుకుందాం. టమోటా అనేది బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా టమోటా బాగా మెత్తపడ్డాక ఇందులోకి నేను కేజీ వరకు చికెన్ని తీసుకుంటున్నానండి. విత్ బోన్స్తోనే తీసుకుందాం, అప్పుడే ఈ కడాయి చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చికెన్ని మీరు ఒక్కసారి శుభ్రంగా కడిగి యాడ్ చేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పు, చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని రెండింటిని ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఇందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేయమండి. చికెన్లో నుండే కొద్దిగా వాటర్ అనేది ఊరుతుంది. సో వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూసారు కదా ఇక్కడ వాటర్ ఎలా వచ్చిందో. ఈ వాటర్తోనే చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఈ చికెన్ అనేది ఉడికేలోపు మనం ఇక్కడ మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మసాలాలోకి 4 నుండి 5 లవంగాలు, 1/2 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక స్టార్ అనాస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసి వేసుకుందామండి. 2 పెద్ద సైజు వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి యాడ్ చేసుకుందామండి. ఇందులోకి కొద్దిగా అల్లం కూడా ఇలా సన్నగా తరిగి వేసుకుందాం. వీటన్నింటినీ సన్నని మంట మీద ప్యాన్ మీద ఫ్రై చేసుకుందామండి. ఇలా దోరగా వేయించుకోవాలి. 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకుందాం. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి, ఎందుకంటే ఈ కడాయి చికెన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా చికెన్ కూడా ఎలా మగ్గిపోయిందో, కొద్దిగా వాటర్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీని యాడ్ చేసుకుందామండి. రెడ్ చిల్లీ వల్ల మనకి కడాయి చికెన్ అనేది మంచి కలర్లో వస్తుంది. చూసారు కదా. మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి. వాటర్ అనేది అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. అప్పుడు గార్నిష్ కోసం కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకుందాం. అంతే అండి, చాలా రుచికరంగా ఉండే మన కడాయి చికెన్ రెడీ.
ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా 10 మినిట్స్లో కడాయి చికెన్ని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా రుచిగా. ఎప్పుడు చికెన్ కబాబే కాకుండా ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టండి. ఎవరైనా మీ వంటకి ఫ్యాన్స్ అవ్వాల్సిందే. ఈ కడాయి చికెన్ని మీరు రసంతో పాటు ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అదిరిపోతుంది. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.